తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నెల 21న చండ్రుగుంట పర్యటనలో భాగంగా బెండాలపాడు గ్రామంలో ఇందిరమ్మ గృహాల గృహప్రవేశం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు 1,00,000 మందితో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘురాంరెడ్డి, రేణుకా చౌదరి హాజరు కానున్నారు. పాల్వంచలో జరిగిన సమావేశంలో కొత్వాల శ్రీనివాసరావు కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలోనే మన బెండాలపాడు గ్రామం సుమారుగా 336 ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తే 60 ఇల్లు దరిదాపుగా పూర్తి షేప్లో చేయడం జరిగింది. ఇది రాష్ట్రంలో ఎక్కడ ఇంకా జరగల. 22వ తారీఖు శ్రావణ మాసం గురువారం మంచిది అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు పర్టికులర్గా ఖమ్మం భద్రాద్రి జిల్లాలోనే ఇక్కడ గృహప్రవేశాలు స్టార్ట్ చేస్తే మంచిదని మన రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి చెప్పడం జరిగింది. అందులో భాగంగా నిన్న సీనన్న గారు కూడా చండుగొండ మండలంలో పర్యటించారు. అక్కడ మేము కూడా వెళ్ళడం జరిగింది. చాలా బాగా ఇందిరమ్మ ఇల్లు బెండాలపాడు గ్రామంలో కట్టుకోవడం జరిగింది. వారికి 26 ఇళ్లకు మటుకు గృహప్రవేశాలు స్వయంగా ముఖ్యమంత్రి గారే వెళ్ళి వారికి బట్టలు పెట్టి వారికి శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి మనందరం కూడా పాల్వంచ ప్రాంతం నుంచి భారీగా జన సమీకరణ చేయడానికి మన కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా నడుమించాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పుడే తుళ్ళూరు బ్రహ్మయ్య గారని ఆయన మనకి ఫోన్ చేయడం జరిగింది. జన సమీకరణ మహిళలని మెప్మా డిపార్ట్మెంట్ డిఆర్డీఏ వాళ్ళు చేపట్టడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఏంటంటే ఏరియాస్ వైజ్గా బస్సులు కూడా పెట్టారు. మన పాల్వంచ రూరల్లో 17 బస్సులు, టౌన్లో 10 బస్సులు. ఇవన్నీ కాకుండా ఏదైతే గ్రామాల్లో ఆటోలు కూడా పెట్టి ఆటోలు మటుకు మన సీనన్న గారు సొంతగా ఆయన పైసలు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాయి. ఇక్కడ బొమ్మయ్య గారు పెట్టడం జరుగుతుంది. మనం ఏం చేయాలంటే సపోజ్ తోపుడంలో మన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసి ఒక లిస్ట్ తయారు చేయాలి. ఎన్ని ఆటోలు ఉన్నాయి, ఆటోలకు సంబంధించి వాళ్ళే అందులో ఎక్కితే మన కేడర్కి సంబంధించిన వాళ్ళు ఒకరిద్దరు ఎక్కొచ్చు, కానీ మెయిన్ మెప్మా మహిళలకే ఇంపార్టెన్స్ ప్రియారిటీ ఇవ్వమన్నారు. కాబట్టి దయచేసి మీరు ఇప్పటి నుంచే మనకి సాయంత్రం లిస్ట్ ఇవ్వమన్నారు. ఎక్కడ ఏ ప్రాంతం నుంచి ఎన్ని ఆటోలు పెడుతుంది, ఆటో నెంబర్స్తో సహా ఇస్తే వాటికి సంబంధించిన పేమెంట్ కూడా మన వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో మన మహిళలను ఎక్కించి పంపించే బాధ్యత మనం తీసుకోవాల్సిందిగా కోరుతూ, ఇది చాలా ప్రెస్టీజియస్గా జరిగే కార్యక్రమం. మన జిల్లాకు చెందిన మంత్రివర్యులు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పార్లమెంటు సభ్యులు రఘురాంరెడ్డి గారు, రేణుకా చౌదరి గారు, వీరందరి ఆధ్వర్యంలో రేపు అక్కడ సభను సక్సెస్ చేస్తే మన జిల్లాకు రాష్ట్రంలోనే ఒక మంచి పేరు వస్తుంది. కాబట్టి మన అందరం కూడా ఈ 2 రోజులు మొబిలైజ్ చేసే ఏర్పాట్లు, జన సమీకరణ చేసే ఏర్పాట్లు కంకణబద్దులు అవ్వాలని కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి మీరంతా వచ్చి ఇక్కడ ఏదైతే మెసేజ్ జనాలకు పాస్ చేయడానికి ఇదవుతున్నారు. కాబట్టి దయచేసి ఈ చంద్రగొండ బహిరంగ సభను మనందరం కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.